ఇంటి నుంచి వెళ్లకుండా ఉండడానికి ఈ అహల్య ఏదో ఎత్తు వేసింది. మంచి విషయం చెప్పారు బాబు. ముగ్గురు సంతోషంగా వెళ్ళిరండి. ఆ మాట చెప్పడానికి నువ్వెవర్రా? పనోడివి పనోడ్లాగా పడుండు. రేయ్, నీతో పాటు వీళ్ళని తీసుకెళ్ళడానికి వీల్లేదు. భార్యాభర్తలు వెళితే తప్పే ఉందమ్మా, వెళ్ళనివ్వు. ఇంతకు ముందు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చారు కదత్తయ్య. ఇప్పుడు వెళ్తే ఏముంది? అవునానమ్మా, అప్పుడు అహల్య నాతో పాటు రావడం వల్ల నేను ఆ కాన్ఫరెన్స్లో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు కూడా తను నాతో పాటు వస్తే బాగుంటుంది కదా. ఏ ఆవిడగారు లేకపోతే నీకు సక్సెస్ రాదేంట్రా? కాన్ఫరెన్స్లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది నువ్వు గాని సిస్టర్ కాదు కదా బామర్ది. అవును బావా, అహల్య నా పక్కన ఉంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఆ అహల్య లేనప్పుడు కూడా నువ్వు చాలా సెమినార్స్కి వెళ్ళొచ్చావు కదా. ఇప్పుడు కొత్తగా తనతోడెందుకు నీకు? ప్లీజ్ నానమ్మా, 2 రోజులే కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. తనకు కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది కదా. నువ్వెన్నైనా చెప్పరా, నేను నీతో పాటు వీళ్ళని పంపడానికి ఒప్పుకోను. ఎందుకమ్మా ప్రతిదానికి అడ్డుపడతావు? ఇప్పుడు ఏమైందని? నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? నా ముని మనవడు పుట్టి ఇంకా 1 రోజులు కూడా కాలేదు. ఇలా పసిబిడ్డని ఏ ఊరు పడితే ఆ ఊరు తిప్పితే, ఆ గాలి మార్పుకి వాడికి ఏదైనా జరిగితే నా ముని మనవడు ఇబ్బంది పడతాడు కదా. పైగా ఇక్కడికన్నా ఆ చెన్నైలో వాతావరణం వేడిగా ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయిరా. అందుకే వీళ్ళని వెళ్ళొద్దు అంటున్నా. అది కరెక్టే కదా. రే, ఈ సమ్మర్లో ఇక్కడికన్నా వేడి అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అలర్జీలు అవి వస్తాయిరా. మనం కూడా అహల్యని వెళ్ళొద్దు అని చెప్పేద్దాం. గౌతమ్ గారి ఇంట్లో లేకపోతే మనం అహల్యని ఏమైనా చెయ్యొచ్చు. అవునవుందికా. బామ్మగారు చెప్పింది కూడా నిజం. 1 రోజుల బిడ్డని ఊరు తిప్పితే ఆరోగ్యం పాడవుది బామర్ది. సిస్టర్ని బాబుని ఇక్కడే పెట్టి వెళ్ళరా. నేను డాక్టర్ని బావా, వాళ్ళకేం కాకుండా నేను చూసుకుంటాను కదా. పెద్దవాళ్ళని చెప్తుంటే వినవేంట్రా నువ్వు? రే, నువ్వైనా చెప్పొచ్చు కదా. నానమ్మ చెప్పింది నిజమే గౌతమ్. 2 రోజులే కదా. ఆ 2 రోజుల్లో వాతావరణం మార్పు వస్తే చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఈ ఒక్కసారికి నువ్వు ఒక్కడవే వెళ్ళిరా. బాబు కొంచెం పెద్ద అయ్యాక కావాలంటే ముగ్గురు వెళ్దురు. సారీ అహల్య. సరే, మీరు ఇంతమంది చెప్తున్నారు కాబట్టి నేను ఒక్కడనే వెళ్తాను. అహల్య, నువ్వు బాబు ఇక్కడే ఉండండి. నేను 2 డేస్లో తిరిగి వచ్చేస్తాను. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త. వెళ్ళొస్తాను. ఏయ్, వాడితో వెళ్ళలేకపోయావని బాధపడుతున్నావా? కావాలంటే కార్ దాకా వెళ్ళి సాగనంపిరా. ఏమండి, కాసేపు బాబుని పట్టుకోండి. ఈ 2 రోజులు గౌతమ్ ఇంట్లో ఉండడు. అహల్యని ఏమైనా చేయొచ్చు అవంతిక. వాడు తిరిగి వచ్చేలోపు దీన్ని ఇంట్లో నుంచి పంపించేయడమో లేదంటే చంపి పాతేయడమో చేసేద్దాం. పీడ పోతుంది.
నాతో పాటు మిమ్మల్ని కూడా చెన్నై తీసుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో వాళ్ళందరూ వద్దని చెప్పారు. పర్వాలేదండి, నేను మీతో రాలేనని మీకు ముందే చెప్పాను కదా, మీరే బలవంతం చేశారు. ఆ, మీరు నా పక్కన ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, అందుకే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాను. అలాగే మీరు ఎన్నో రోజుల నుంచి బయటికి వెళ్ళలేదు కదా, మీకు కూడా కొంచెం మార్పుగా ఉంటుందని అనుకున్నాను, కానీ మా నాన్నమేమో వద్దని చెప్పింది. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదండి. నేను మీ పక్కన లేనని మీరేమీ బాధపడకండి. నా గురించి మర్చిపోయి మీరు పని మీద దృష్టి పెట్టండి. నేను మీ గురించి మర్చిపోవడం ఏంటండి? నా గురించి మర్చిపోవడం అంటే అలా కాదండి. నేను పక్కన లేనని మీరు దిగులు పడకండి. సెమినార్లో ధైర్యంగా పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాను. ఈ 2 రోజులు మీరు జాగ్రత్త అండి. నేను లేనని చెప్పేసి మీరు అశ్రద్ధగా ఉండకండి. బాబును కూడా జాగ్రత్తగా చూసుకోండి. బాబును వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకండి. మా నాన్నమ్మ కానీ మా అక్క కానీ ఏమన్నా మీరు అస్సలు పట్టించుకోకండి. మీకు మా అమ్మ నాన్న తోడుగా ఉంటారు. నేను నా జాగ్రత్తలో నేను ఉంటానండి. మీరు నా గురించి ఏం వరి అవ్వద్దు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సెమినార్ పనుల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. టైంకి భోజనం చేయండి, బాగా నిద్రపోండి. ఉమ్. మీరు తిరిగి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండను. మళ్ళీ మనం కలుస్తామో లేదో కూడా తెలీదు. బహుశా మనం కలిసి ఉన్న చివరి క్షణాలు ఇవే కావచ్చు. ఏంటోనండి, మనసంతా ఏదో వెలితిగా బాధగా ఉందండి. మిమ్మల్ని విడిచి నేను ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది 2 రోజులు దూరంగా ఉండాలంటే నాకు ఏదోలా ఉందండి. ఇక నుంచి మీరు ఈ దూరాన్ని అలవాటు చేసుకోవాలండి.